చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. మా భార్య నన్ను ప్రేమించడం లేదు, లేదా నా భర్త పూర్తిగా మారిపోయాడు అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే, చాలా సంబంధాలు ప్రేమ లేకపోవడం వల్ల కాదు, మాట్లాడకపోవడం వల్ల ముగుస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే 5 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే, వెంటనే మీ సంబంధంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మొదటి సంకేతం: మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోవడం. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడేవారు, ఇప్పుడు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. రెండో సంకేతం: చిన్న విషయాలకే చిరాకు. అసలు సమస్య చిన్నది కాదు, మనసులో పేరుకుపోయిన బాధ. మూడో సంకేతం: కలిసి ఉన్నా ఒంటరిగా అనిపించటం. ఒకే ఇంట్లో ఉన్నా రెండు వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తున్నట్టుగా ఉంటుంది. నాలుగో సంకేతం: ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించకపోవడం. నిజమైన ప్రేమలో అసూయకు స్థానం ఉండదు. ఐదో సంకేతం: పర్లేదు, వదిలేయ్ అనే భావన. ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ. కోపం ఉన్నంతవరకు ఆశ ఉంటుంది, కానీ పట్టించుకోవడం మానేస్తే సంబంధం నెమ్మదిగా దూరమవుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి సంబంధం ఒక్కసారిగా విరిగిపోదు. ప్రతిరోజు చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్లే బలహీనపడుతుంది. ఈరోజే మీ జీవిత భాగస్వామితో కనీసం 15 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఆ చిన్న ప్రయత్నమే మీ బంధాన్ని మళ్లీ బలపరచగలదు. నేను మీ సతీష్, రిలేషన్షిప్ కోచ్.